Hare Krishna. Hare Krishna, dear all devotees. I welcome you all for today's session. గీతా ప్రవాహానికి మీ అందరికీ కూడా స్వాగతం. మనం ఏం చేద్దాము అంటే ప్రేయర్స్ ఆఫర్ చేసి మనము ఈ ఆత్మజ్ఞానాన్ని కంటిన్యూ చేద్దాము. సో మీ అందరూ కూడా బుక్స్ పక్కన పెట్టుకోండి. యా ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथा मह्यं ददाति स्वपदान्तिकम्. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवाते पाश्चात्यदेशतारिणि. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. హరే కృష్ణ. సో చక్కగా మీ అందరికీ స్వాగతం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. మనం ఏంటంటే ఇప్పటి వరకు ఈ గీతా ప్రవాహము మనకి ఎక్కడి వరకు తీసుకొచ్చింది అని ఒక రీక్యాప్ చెప్పుకుంటూ మనం కథలోకి ఎంటర్ అవుతాము. సో ఈరోజు మిగతా 10 శ్లోకాలను మనము పూర్తి చేయడానికి మన ప్రయత్నం చేద్దాము. సో భగవద్గీత ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాము అని అంటే మొదటి చాప్టర్లో అర్జుని విషాద యోగము. సో అర్జునుడు ఏ విధంగా కలవరపాటు చెందాడని, అర్జునుడు తన యుద్ధం చెయ్యకపోవడానికి గల 4 కారణాలని మనం తెలుసుకున్నాము. సో దానికి తన బుద్ధి ఏ విధంగా అంటే చింతాగ్రస్తుడైపోయి నిర్ణయం తీసుకోలేకపోతున్నాడనమాట. సో యుద్ధంలో తన శత్రువులతో యుద్ధము చేయాలి అనుకున్న అర్జునుడు తన మిత్రులను, తన బంధువులను, సోదరులను అందరినీ చూడడం మొదలు పెడతాడనమాట. సో అర్జునుడు ఆ విధంగా చింతాగ్రస్తుడు అవ్వడం వల్ల యుద్ధము చెయ్యకుండా ఉండడానికి కారణాలు వెతుకుతూ ఉంటాడనమాట. సో తన ధర్మము, తన నిజ ధర్మము ఏమిటి అని భగవంతుడు తనకి గుర్తు చేస్తూ యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తున్నాడనమాట. సో అందరము అంటే దానికి వాదోపవాదాలలో ధర్మశాస్త్రము ప్రకారము యుద్ధము అంటే ఫస్ట్ అర్థశాస్త్రంలో న్యాయం ప్రకారము మనము యుద్ధం చేయకూడదని, ఆ తర్వాత అంటే బంధువులతో యుద్ధం చేస్తే మనకు సుఖము ఉండదని, పాపం వస్తుందని, తర్వాత సంతోషం పంచుకోవడానికి ఎవరు ఉండరని అలా జాలి పడుతూ ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా యుద్ధము చేయమని ప్రేరేపిస్తున్నాడనమాట. అంటే మందలిచ్చడం జరిగింది మొదట్లో. తర్వాత
అయినా కానీ ఇంకా శాస్త్రాలు ఉపమానం చేసుకొని పలుకుతూ ఉన్నప్పుడు అప్పుడు భగవంతుడు చెప్తాడనమాట. అంటే ప్రజ్ఞను గూడిన పలుకులు పలుకుతూనే నువ్వు ఈ విధంగా చింతాగ్రస్తుడవయ్యావేంటి అని భగవంతుడు చెప్తున్నాడు. సో అంటే మనకి చాలా మటుకి ఒక లిమిటెడ్ నాలెడ్జ్తోని మనం ఏదో వాదిస్తూ ఉంటామన్నమాట. సో అక్కడ మనకి భగవంతుడు చెప్పేది ఏమిటి అని అంటే, ఒక గురువుని సందర్శించడం వల్ల ఆ గురువు మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేస్తాడనమాట. సో ఆ అజ్ఞానం తొలగిపోయి, అంటే అందులో ఉన్న చీకటి తొలగిపోయి వెలుతురు వైపు ప్రయాణించడానికి మనకు ఒక మార్గము కనబడుతూ ఉంటుంది. సో ఈ విధంగా అర్జునుడిలో కనబడిన ఆ అజ్ఞానము, ఆ అవిద్య ఏదైతే కనబడిందో అది ఎవరికి కనబడుతుంది? ఆ భాగవతాస్ ఎవరైతే ప్యూర్గా భక్తిని తనలో, అంటే తన హార్ట్లో అలవర్చుకుంటారో వాళ్ళకి కనబడుతుందన్నమాట. సో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా భగవానుడు. సో తనని గురువుగా చేసుకున్నప్పుడు తన ఇంకా ఆదేశించడం మొదలుపెట్టాడనమాట. అంటే గురువు అన్నప్పుడు ఆద మనకి ఒక ఆదేశం దొరుకుతుంది, అంటే ఇన్స్ట్రక్షన్స్ దొరుకుతాయన్నమాట. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ పట్టుకుంటూ ఉన్నప్పుడు మనకి దారి అనేది కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆ విధంగా అర్జునుడికి మన శ్రీకృష్ణ భగవంతుడి ద్వారా తనకి ఆదేశం దొరికింది యుద్ధం చెయ్యాలి అని. కానీ అయినా కానీ తనకి ఉన్న ప్రశ్నలతో ఇంకా యుద్ధం చేయడానికి జంకుతూ ఉన్నాడనమాట. సో అది ఎందుకు అనేది మనం ఇక్కడ బాగా తెలుసుకుంటున్నాము. ఎందుకంటే తన శరీరంతో కూడిన బంధాలను మాత్రమే చూస్తూ ఆత్మకు సంబంధించిన ధర్మాన్ని మర్చిపోయాడనమాట. సో అందుకని శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు. పైకి కనపడే మెరుపు మాత్రమే మనం చూస్తూ ఉంటాము, అది తాత్కాలికము. అంటే అది ఎలాంటిది అంటే ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, జీవాత్మ, పరమాత్మ అనే అంశాల గురించి మనం తెలుసుకున్నాము. అంటే ఈ స్థూల శరీరము పంచభూతాలతో ఉంటుందన్నమాట. అంటే భూమి, నీరు, వాయువు, అగ్ని, జలము, సో ఆకాశము. సో ఇలా ఈ పంచభూతాలు మన శరీరంతో, మన శరీరం అనేది ఏర్పడుతుంది. సో ఇందులో కణాలు ఎలాంటివి అని అంటే అవి ప్రతి క్షణము పుడుతూ చస్తూ పుడుతూ ఉంటాయన్నమాట. సో అలాంటి తాత్కాలిక శరీరంలో ఉన్న ఈ జీవి తన ఎప్పటి వరకు ఈ శరీరము ఉంటుంది అని అంటే ఆత్మ తనతో ఉన్నంత కాలం. మరి అప్పుడు మనం అనుకుంటాము అచ్చిత్త అంటే ఆత్మ ఎటర్నల్ కదా, ఎప్పటికీ జీవిస్తుంది అని మనం తెలుసుకోవాలి. సో మనం తెలుసుకునేది ఏమిటి అని అంటే ఆత్మకి చావు లేదు, ఈ స్థూల శరీరానికి మాత్రమే చావు ఉన్నది. అంటే కాలపరిమితి నిర్ణయించబడింది. ఆ స్థూల శరీరము ఎప్పటికైనా అది శిథిలం కావాల్సింది. సో అలాంటి స్థూల శరీరంతో ఏర్పడిన బంధాలపైన మన మమకారాన్ని పెంచుకుంటూ ఎక్కడి నుండైతే మనము మమైవాంశో జీవభూత జీవభూత సనాతన, అంటే భగవంతుల్లో ఒక ఒక కణికము అయిన మనము ఆ హరే కృష్ణ మ్యూట్ చేసుకుంటాం. హరే కృష్ణ మాతాజీ, మీరు మ్యూట్ చేసుకుంటారా? సో మనకి ఏంటి అంటే ఒక్క నిమిషం, మళ్ళీ మనము మొదటి నుంచి స్టార్ట్ చేద్దాము. సో మనకి భగవంతుడు ఏమని చెప్తున్నాడు అని అంటే ఈ శరీరంతో ఏర్పడిన బంధాలను మనము ఎక్కువగా అభిమానిస్తూ ఉంటాము.
సో అక్కడ అర్జునుడు ఏం చూస్తున్నాడు? తనకి తన శరీరానికి ఏర్పడిన తాతలను అంటే పితామహులను ఆచార్యులను చూశాడు. దాంట్లో తప్పు లేదు. కానీ భగవంతుడు చెప్తున్నాడు ఆ శరీరం అనేది తాత్కాలికము. అది ఎప్పుడో ఒకసారి కాలపరిమితి చెందిన తర్వాత క్షీణిస్తూ ఉంటుంది. కానీ ఈ ఆత్మకి చావు లేదు. సో నువ్వు ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకో అనేది ఇక్కడ బోధిస్తున్నాడనమాట ఈ 20 శ్లోకాలలో. దీన్నే సాంఖ్య శాస్త్రము ఆత్మజ్ఞానము అని చెప్తారు. సో తాత్కాలికమైన ఈ భౌతిక దేహానికి సంబంధించిన మన రిలేషన్లకి చాలా కట్టుబడిపోయి ఆత్మకు ఉన్న సంబంధాన్ని మరచిపోతూ ఉంటాము. సో భగవంతుడు వాళ్ళందరూ కూడా ఒకప్పుడు చనిపోతారు, ఆత్మ ఎప్పటికీ శాశ్వతము అనేది నేర్చుకో. ఎలా అయితే దుస్తువులు మనకి మనకి దుస్తువులు ఏం చెప్తాయి అని అంటే, ఒక దుస్తువుల నుంచి ఇంకో దుస్తువులు మనం మార్చుకుంటూ ఉన్నప్పుడు సో ఆ దుస్తువులలో ఎలా అని అంటే, హరే కృష్ణ తిలక్ ప్రభుజీ మీరు కొద్దిగా మ్యూట్ చేసుకుంటారా? ఫోటో అంటే డ్రాయింగ్ చేసుకుంటా ఎట్లా చేస్తే సారీ డ్యూటీస్, ఎందుకంటే మనం రికార్డింగ్ చేస్తున్నాం కదా. సో అందరూ కూడా మ్యూట్లో ఉంటే మనందరికీ చక్కగా వినబడుతూ ఉంటుంది. మనం ఏంటి అని అంటే ఈ ఆత్మజ్ఞానంలో మళ్ళీ నేను షేర్ చేస్తాను. ఆత్మజ్ఞానాన్ని ఎంత బాగా భగవంతుడు వివరిస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకుంటున్నాము. సో దానికి మనందరం కూడా అటెన్షన్ పే చేయాలి. సో ఏం చెప్పాడు మనకి 11వ శ్లోకాలో, అశోచాన్ అన్వశోచిస్తం ప్రజ్ఞావాదాంస భాసిసి గతాసున్ అగతాసుంస నాను శోచంతి పండిత. అంటే ప్రజ్ఞను కూడిన మాటలు పలుకుతూనే నువ్వు ఇలా ఈ శోకానికి గురయ్యావు. అది కూడా ఈ తాత్కాలికమైన శరీరంతో ఏర్పడిన బంధాలను చూసి నీవు శోకిస్తున్నావు. శోకించదగని దాని గురించి నీవు శోకిస్తున్నావు అని మనకి మొదలుపెట్టాడనమాట భగవంతుడు. ఇది భగవానువాచ. సో అనవసరంగా దుఃఖించవద్దు అని చెప్తున్నాడు. తర్వాత శరీరం అనేది మనం వేసుకునే దుస్తువుల లాంటిది. ఎలా అయితే దుస్తువులు ఫేడ్ అయిపోయిన తర్వాత వేరే దుస్తువులను మనం మార్చుకుంటామో, శరీరము కూడా కాలపరిమితి చెందిన తర్వాత అది ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. అది మనకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది అనేది కూడా మనము తెలుసుకున్నాము. సో అందులో అంటే ఈ ఈ ఆత్మ అనేది నిత్యము. మళ్ళీ దేహమునందు మార్పులు సాధారణము. ఈ దేహంలో దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరాస్తత్రణ ముహ్యతి. అంటే ఈ దేహంలో ఈ ఈ ఎలా అయితే జననం, మనము ఎప్పుడైతే ఒక జీవి జన్మించి తర్వాత కౌమారం నుంచి యవ్వనంకి వెళ్ళి తర్వాత జర అంటే వృద్ధాప్యం సంప్రదించిన తర్వాత తనకి వ్యాధిగ్రస్తుడు అవ్వడము తథ్యమన్నమాట. సో ఆ వ్యాధిగ్రస్తుడు అయిన తర్వాత శరీరము క్షీణిస్తుంది. సో ఇలాంటి దేహ మార్పులను అది సాధారణమైనది. సో అలాంటి దాని గురించి నువ్వు చింతిస్తున్నావా అని ఇక్కడ మందలిస్తున్నాడనమాట. సో ఆ మందలింపు ఎందుకు జరుగుతుంది అని అంటే, మనకి ఒక శరీరంతో చాలా అటాచ్మెంట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో మనకి భక్తీదేవికి
జ్ఞాన వైరాగ్యము అనేది ఇద్దరు పుత్రుల్లాగా మనకి ఆచార్యులు వివరిస్తూ ఉంటారు. భక్తిలో మనము ముందుకెళ్ళాలి, భగవంతునిలో మనము మళ్ళీ ఐక్యము కావాలి అన్న మన ఏదైతే ధర్మము ఉందో అది తెలుసుకోవాలి అని అంటే ఈ శరీరానికి సంబంధించిన బంధాలపైన మనకి ఆ డిటాచ్మెంట్ అనేది జరగాలి. అలాగే ఈ శరీరానికి సంబంధించిన ఏవైతే కార్యాలు ఉన్నాయో వాటిని మనం తగ్గించుకుంటూ ఉండాలి. సో భగవంతునితో అవన్నీ కూడా మన సెల్ఫ్ సెంటర్ నుంచి గాడ్ సెంటర్కి చేంజ్ అవ్వాలన్నమాట. సో దాంట్లో కూడా ఎలా అంటే అలా మనము ఆ సర్వీసెస్ మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ భావనలో ఆ సర్వీసెస్ మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ అవుతూ ఉంటామన్నమాట. సో అలాంటి ఛాలెంజెస్ ఫేస్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఈ ఈ శ్లోక మనకి గుర్తొస్తూ ఉండాలి. ఎలాంటిది? మాత్రా స్పశ్యేస్తు కౌంతేయ శీతోష్ణ సికొదుక్కద ఆఘమాపాయినో నిత్యాస్తాం తితిక్స్తస్వ భారత. తాం తితిక్తస్వ భారత అంటే వేడి, చలి, సుఖం, దుఃఖం వంటి వాటిపై ఓర్పు చాలా అవసరము. తితిక్తస్వ, తితిక్స అంటే ఏంటంటే ఓర్పు. మనకి ఈ ఓర్పు అనేది చాలా అవసరం అన్నమాట. సో మనకి ఉన్న అంటే ఒక జీవి ఎప్పుడు ఏదో ఒక కార్యం చేస్తూనే ఉంటాడు. ఆ కార్యం చేస్తూ ఉన్నప్పుడు అంటే ఒక యాక్షన్, ఒక కర్మ అనేది జరుగుతూ ఉంటుంది. దాన్నే లా ఆఫ్ కర్మ అంటారు. సో ఆ కర్మ ఎలాంటి దారికి తీసుకువెళ్తుంది అనేది మనం ముందు నెక్స్ట్ సెక్షన్లో తెలుసుకుంటాము ఆ కర్మల గురించి. కానీ భగవంతుడు చెప్తున్నాడు ఏంటి అంటే నువ్వు ఆశిస్తూ చెయ్యకు, అది భగవంతుడి పైన వదిలేసేయి. సో సుఖ దుఃఖాలనేది రాకపోకల లాంటిది. సుఖం వచ్చిన తర్వాత దుఃఖం వస్తుంది అని గమనించిన వాడు ధీరుడవుతాడు. దుఃఖంలో ఉన్నప్పుడు ఆ దుఃఖము సుఖాన్ని తీసుకొస్తుంది అనుకున్నప్పుడు ఓర్పుతో ఇప్పుడు మనకి అతను ఎంత ఆ, ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు అనేది కనబడుతూ ఉంటుందన్నమాట. సో అందుకని నువ్వు చింతించవద్దు. ఇందులో శరీరానికి సంబంధించిన బంధాలపైన నువ్వు చింతించవద్దు, దుఃఖించవద్దు. ఆత్మకి సంబంధించిన ఆ, అది శాశ్వతమైన బంధాన్ని గమనించు అని మనకి ఇక్కడ చెప్తున్నాడు. సో మనమందరం కూడా అది గమనిస్తూ ఉండాలి. తర్వాత ఏం నేర్చుకున్నాము అని అంటే ఇంకా ఆ ఇంకో శ్లోకం కూడా చాలా బాగా మనం ఎక్కడి వరకు నేర్చుకున్నాం? 20 వరకు తెలుసుకున్నామా? యా. సో అలాగే ఏంటి అంటే ఎప్పుడూ కూడా సమానత్వమే విరక్తికి అర్హత. సో రెండిటిపైన సుఖ దుఃఖాల పైన మనకి సమానత్వంగా ఉండాలి అన్నమాట. అందుకనే తటస్థ జీవితం, భక్తుడు తటస్థ జీవితానికి అలవాటు పడిపోతాడు. ఎందుకంటే తనకి గురువు ద్వారా వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని పాటిస్తూ ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జీవితాన్ని అలవర్చుకుంటూ ఉంటాడనమాట. సో ఆ ఆధ్యాత్మిక జీవితాన్ని అలవర్చుకోవడము అని అంటే సత్పురుషులని సందర్శిస్తూ ఉంటాడు. సో సత్పురుషులను సందర్శిస్తూ ఆ సద్దర్శనం ఎలా అంటే తనకి ఆ ధర్మాలు మనకి ఈ జీవిలో ఉన్న మన ధర్మం ఏంటి మనం తెలుసుకున్నాము. భగవద్గీతలో 5 ముఖ్యమైన అంశాల గురించి జీవుడుకున్న ప్రత్యక్ష ఆ, ఆ, అసలైన విషయము నేనెవరిని అని అన్వేషణ స్టార్ట్ చేస్తాడనమాట. ఆ అన్వేషణ జరుగుతూ ఉండాలి. ప్రతి ఒక్క మానవుడికి అది జరుగుతూ ఉండాలి. లేదు అని అంటే మనకి ఈ శరీరంతో కనబడిన బంధాలతో కొట్టుమిట్టాడుతూ అక్కడే ఉండిపోతామన్నమాట. సో మనకి చక్కగా ఆచార్యులు ఎంత బాగా మనకి ఉన్న ఈ 24 గంటలని ఏ విధంగా మనం భగవంతునితో మన సమయాన్ని, మన విలువైన సమయాన్ని కేటాయించాలి అని చక్కగా వివరించారు. ఎలా అయితే పొద్దున్నే మనము బ్రహ్మ ముహూర్తంలో
తనకి జపా చేస్తూ ఆ తర్వాత శ్రీ విగ్రహారాధన. సో శ్రీ విగ్రహారాధన అంటే మన దగ్గర ఉన్న ఆ అర్చమూర్తులకి ఆరాధన చేస్తూ ఆ తర్వాత చక్కగా మనకి ప్రసాద నైవేద్యాలని వాళ్ళకి సమర్పించుకుంటూ ఆనర్ చేస్తూ తర్వాత మన విద్యుక్త ధర్మాన్ని ఆ, ఏదైతే ఈ బాడీకి సంబంధించిన బంధాలతో ఒక విద్యుక్త ధర్మము ఉందో అవన్నీ చక్కగా నిర్వర్తిస్తూ మనము ఈ సత్సంగంలో సత్సాంగత్యంతో మన జీవితాన్ని గడపాలి అని వాళ్ళు మూల ఉద్దేశాన్ని ఇక్కడ చెప్పాడనమాట. సో అప్పుడే మనకి ఆత్మ సాక్షాత్కారం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకేం చెప్పాడు, ఆత్మ అనేది అవినాశమైనది, అంటే దీనికి చావు అనేది లేదు. అది కూడా మనం ఎలా తెలుసుకున్నాము, ఆ ఆత్మ యొక్క పరిమాణము ఒక వెంట్రుకలో 10,000 వంతు, అంటే ఆ వెంట్రిక మొల, ఆ వెంట్రిక చివరి భాగములో ఏదైతే అంటే మనకి ఆ, మొదలు అనాలో అది మొదలు అనడమే బెటర్. సో దానికి ఉన్న ఆ మొదలుని మనం కట్ చేస్తే అందులో 10,000 సార్లు వంతు అది మన ఆత్మ అంట. అలాంటి ఆత్మ శరీరంలో లేకపోతే అంటే ఆ శరీరం అంతటా కూడా అది వ్యాపించి ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఆత్మ అంటే శరీరము వదిలేస్తుందో ఆ శరీరానికి ఎలాంటి విలువ చైతన్యము ఉండదు. సో ఆ ఆత్మ గురించి మనం తెలుసుకోవాలి కదా, అందుకనే చెప్తున్నాడనమాట. భౌతిక దేహము తర్వాత మరి మనకు ఆత్మకి ఉన్న డిఫరెన్షియేషన్ మనం తెలుసుకోవాలి. అంతవంతా ఇహే దేహ నిత్య సౌక్త శరీరన అనాశినో ప్రమేయాస్య తస్యాత్ అద్యుద్ధస్వ భారత. సో ఏంటంటే జీవుడు చంపడం కానీ భౌతిక దేహము ఎంతకాలమైనా ఉండడం కానీ లేదా శాశ్వతంగా రక్షించబడడం కానీ జరగదు. కనుక ఈ రెండు విషయాల గురించి దుఃఖించడం అనవసరం అని భగవంతుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడనమాట. ఈ భౌతిక శరీరము ఎలాంటిది అని అంటే ఇక్కడ ఉన్న ప్రతి జీవి కూడా ఒక జైల్లో ఉన్నట్టు. కానీ తను ఏమనుకుంటాడు అనంటే ఎంతో సుఖంగా ఉన్నాను, ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను అని తనకి ఉన్న ఆ సెన్సెస్ని దానిని ఉత్తేజపరుచుకుంటూ తన పనులను చేస్తూ ఉంటాడు. సో మనము గృహస్థ ధర్మంలో ఉన్నాము. గృహస్థ ధర్మము ఏమిటి అని తెలుసుకోవాలి. మన నిత్య ధర్మము ఆ భగవంతుని సేవలో మనము ఎప్పుడూ కూడా ఉండడము, లేదా ఆ భగవంతుని సేవకులైన సేవలో మనము ఉండడము, అది మన నిత్య ధర్మము. అంతేకాని మనకు ఈ శరీరానికి సంబంధించిన బంధాలను వాటికి మనము ఉత్తేజపరుచుకుంటూ మన సెన్సెస్ని ఆ విధంగా మన కాలాన్ని గడపకూడదు అని మనం తెలుసుకున్నాము. తర్వాత ఆత్మ చంపబడదు అంటే యాయేనాం వేత్తి హంతారాం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానితో నాయం హాంతి న హన్యతే. అంటే ఏం చెప్తున్నాడు అని అంటే ఆత్మ అది ఎప్పుడూ కూడా చంపబడదు. అంటే జీవుడు చంపబడినవాడు, చంపబడింది లేదా చంపబడేది కేవలము దేహమే అయినా ఇది దేహాన్ని వధించడాన్ని ప్రోత్సహించదు. ఎవరి పట్లను హింస చేయవద్దు అనేది సారాంశము. జంతువధ అత్యంత హేయమైనది. ప్రభుత్వ చట్టం చేత ఏమని చెప్తున్నాడు, భగవాన్మయము చేత అది దండనీయమవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన ఆచార్యులు ఏదైతే ఒక జంతువధ చేస్తూ ఉంటామో అది హింస, అది హింస అనేది మనకి తెలుసు. కానీ ఇక్కడ ఒక అంటే తనకి తన తాతని ఆచార్యుడిని చూసి ఎంతో చింతాగ్రస్తుడైన అర్జునుడు అది చంపడం నేరం కదా అని అడిగినప్పుడు భగవంతుడు చెప్తున్నాడనమాట. ఏంటి అని అంటే ఎప్పుడైతే జంతువధ అత్యంత హేయమైనదో ప్రభుత్వ చట్టం చేత అది
కొన్నిసార్లు ఆ జంతువు చాలా ఇప్పుడు మనం వింటూ ఉంటాము, తిరుపతి అయినా ఎక్కడైనా జంతువులు అనేది చాలా వచ్చేస్తున్నాయని, చాలా జనాల మధ్యలోకి వచ్చేస్తున్నాయని, సో చాలా అందరూ భయపడిపోతున్నారని అలా మనం వింటూ ఉంటాము. సో అలాంటప్పుడు అప్పుడు వాటికి ఆ వధ కానీ దాని నియంత్రణ కానీ జరుగుతూ ఉండాలి. ఇక్కడ ఆచార్యుడు కానీ, అంటే ద్రోణాచార్యులు, మరి తర్వాత పితామహులు, వాళ్ళు ఎంతో ధర్మబద్ధంగా ఎన్నో పనులు చేసినా, హస్తినాపురానికి కట్టుబడి ఉన్నా, వాళ్ళు మయసభలో ద్రౌపది అంత విలవిలలాడుతూ తన ఎంతో ఆ, ఋతుస్రావంలో ఉంటూ కూడా తన మయసభకి ఈడ్చుకుంటూ తన అడిగిన ప్రశ్నలని, తర్వాత తనని ఏ విధంగా కూడా కాపాడలేకపోయారన్నమాట. సో ఎప్పుడైతే శ్రీకృష్ణుడు వచ్చి ధర్మబద్ధంగా ఆ, పాండవులకి రావాల్సిన రాజ్యాలని కనీసం ఒక 5 ఊర్లన్నా వాళ్ళకి ఇవ్వండి అని అడిగినప్పుడు వీళ్ళందరూ కూడా ఎవ్వరూ కూడా దానిని మ్, న్యాయానికి, అంటే ధర్మానికి వాళ్ళు పట్టు కట్టుబడి ఉండలేదన్నమాట. సో అందుకని ధర్మాన్ని స్థాపించడానికి ఈ ఎవరైతే దృష్టులు ఉన్నారో వాళ్ళందరినీ అరికట్టడానికి భగవంతుడు అవతరణ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ధర్మము జయించాలి అని యుద్ధం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ యుద్ధంలో నువ్వు శరీరానికి సంబంధించిన ఈ శరీరానికి సంబంధించిన బంధాలను చూడకు, ఆత్మకి సంబంధించిన బంధాలను చూడు. అది కూడా ఆత్మ శాశ్వతమని తెలుసుకొని వాళ్ళు ఇప్పుడు తర్వాత జన్మలో అయినా కానీ వాళ్ళకి ఆ ధర్మం వల్ల ఈ అధర్మం వల్ల ఇంకా నీచ జన్మకు వెళ్ళకుండా కాపాడిన వాళ్ళం అవుతాము అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడనమాట. ఆత్మకు చావు లేదు. నా జాయతే మ్రియతే వ కదాచిన్ నాయం భూత్వా భవితానవా భూయ అజో నిత్యం శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. సో మనకి ఏం చెప్పాడు అంటే ఆత్మకు ఎన్నడూ జననము కానీ మరణము కానీ లేదు. ఆత్మ జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరాహిత్యము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడిన అట్టి ఆత్మ చంపబడదు. అంటే ఆత్మ ఇక్కడ ఎలా అంటే ఒక శరీరము నుండి ఇంకొక శరీరాన్ని వెతుకుతూ ఉంటుంది. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఆత్మ అంటే మనం తెలుసుకోవాల్సింది, అందుకని ఆ స్థూల శరీరం సూక్ష్మ శరీరం గురించి తెలుసుకోవాలి. స్థూల శరీరము నశించిన ఎప్పుడైతే సూక్ష్మ శరీరంలో మనసు బుద్ధి అహంకారంలో మనకి ఇంకా కోరికలతో ఒక అహంతో నాది నేను అనే అహంతోనే ఉన్నాము అన్నప్పుడు ఆ శరీరంలో ఉన్న ఆత్మ మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకోవడానికి వెతుకుతూ ఉంటుందన్నమాట. అదే ఆ ఆ మనసు బుద్ధి అహంకారము ఎప్పుడైతే నాశనం అయిపోతాయో, అంటే మనకి ఎలాంటి కోరికలు లేకుండా అన్ని భగవంతునితో కలిసిపోయినప్పుడు మనకి ఆత్మకి అనేది అది భగవంతునిలో నీలమైపోతుందన్నమాట. సో అప్పుడు అందుకని చెప్తున్నాడు ఆత్మ ఎప్పుడూ శాశ్వతం, దానికి చావు లేదు. అందుకని ఈ దేహాల్లో ఉన్న బంధాలను నువ్వు మరిచిపో, వాటి గురించి ఆలోచించకు అని చెప్తున్నాడు. తర్వాత ఇవన్నీ నేర్చుకున్నాం. తర్వాత ఇంకో శ్లోకంలో ఏం చెప్తున్నాడు అని అంటే ఆత్మను ఎవరూ చంపలేరు. ఏం చెప్తున్నాడు అది? ఓ పార్థ, ఆత్మ నాశనము లేనిదనియు శాశ్వతమైనదనియు పుట్టుక లేదనియు క్షయము లేదనియు తెలిసిన వ్యక్తి ఎవ్వరినేని ఎట్లు చంపును లేదా ఎట్లు చంపించును అని అంటున్నాడనమాట. క్వశ్చన్ వేస్తున్నాడు భగవంతుడు. నువ్వు అనుకుంటున్నావు అది ఏంటి అని అంటే అది ఎప్పుడైతే ఆత్మ పుట్టుక లేదే అని తెలుసుకుంటున్నప్పుడు నువ్వు ఎవరిని చంపుతున్నావు? అప్పుడు నువ్వెవరిని చంపట్లేదు. నువ్వు చంపేది ధర్మాన్ని ఎవరైతే పాటించట్లేదో వాళ్ళని చంపుతున్నావు. అంటే ఈ దేహాన్ని అంటే
ఈ దేహంతో సంబంధించిన ఈ ఈ ఈ తాత్కాలికమైన శరీరాన్ని అది అవసరము, ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని పాటించట్లేదు అనేది మనం తెలుసుకోవాలి ఇక్కడ. సో తర్వాత అంటే యాక్చువల్గా మన ఆచార్యులు ఏం చెప్పారు అని అంటే ఇక్కడ ఈ విషయంలో ఒక నిమిషం. సో హత్య చేసిన వ్యక్తికి ఉరి తీయడము అనేది ఏ విధంగా అయితే నిర్ణయించబడుతుందో, అంటే హింసకు అది ప్రయోజనము అని తాత్కాలికంగా నిర్ణయిస్తారు, కానీ అతను ఊరి తీస్తారు లేదా కొన్ని సంవత్సరాలు కారాగారంలో ఉంచుతారు దానికి పశ్చాత్తాపం పడడానికి, కానీ అది కేవలము ఈ జన్మకు సంబంధించిందే అవుతుంది. సో భగవంతుడి దగ్గర చిత్రగుప్తుడి చిత్త అనేది ఉంటుంది, మనకందరికీ తెలుసు కదా. సో మన కర్మ అనేది మనల్ని వదలదు. సో అందుకని ఆ కర్మ గురించి మనం చేసే ప్రతి పనిలో మన కర్మ భగవంతుడికి సంబంధించింది, అంటే శాస్త్ర ప్రకారము శాస్త్రాలలో ఏదైతే చెప్పారో, మన ఆచార్యులు ఏదైతే చెప్పారో, మన గురువులు ఏదైతే చెప్పాడో, మన భగవంతుడు స్వయంగా వచ్చి తన చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి తన సేవకుడిలాగా ఏ విధంగా సేవ చేస్తూ మనం భగవంతుని దగ్గరికి వెళ్ళాలో అన్నీ కూడా మనం తెలుసుకుంటున్నామన్నమాట. అందుకని హంతకుడికి మరణశిక్ష విధించాలని ఎవరైతే న్యాయవాది కోరుకుంటాడో, అప్పుడు తాను చేసిన మహాపాపానికి అతడు తదుపరి జన్మలో దుఃఖము అనుభవించకుండా ఉండగలడని మను సంహిత సమర్థించింది. అంటే మనకి సంహితాలు అని కూడా ఉంటాయి. మనకి భగవద్గీత అనేది అన్నిటి సారాంశము. సో మను సంహిత అంటే ఒక మానవుడికి ఏ విధంగా న్యాయశాస్త్రము, ఈ అర్థశాస్త్రాలు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉపయోగపడతాయి అని దాంట్లో క్లియర్గా ఉంటుందన్నమాట. సో అతడు తప్పు చేసినప్పుడు తనకి శిక్ష ఇవ్వడము అనేది అనివార్యము. దానివల్ల వాళ్ళకి ఎలాంటి అంటే జన్మలో కర్మను క్యారీ చేసుకోలేరు అని చెప్తూ ఉంటారు. కానీ ఆ కర్మ అనేది సంచిత కర్మ. అంటే సంచిత కర్మ అంటే ఆ సంచిని మనం క్యారీ చేస్తామన్నమాట. సో అంటే చేసిన కర్మ అది పోదు, మళ్ళీ మనం దానికి పుణ్యకర్మ సుకృతి అనేది బిల్డ్ కావాలి. సో మళ్ళీ పుణ్యకర్మ కూడా ఈ పుణ్యము పాపము రెండు ఈక్వల్ అయినప్పుడే మనకి సుకృతి అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో చాలా మటుకు ఏమనుకుంటాము అని అంటే పుణ్యకర్మ చేస్తే పాపం పోతుంది అనుకుంటాము. అది కాదు అక్కడ. పుణ్యం కోట పుణ్యముదే, పాపము కోట పాపముదే. సో ఆ పాపము ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు మనకి ఇంకా అధమ జన్మలకు వెళ్ళిపోతాము. పుణ్యము వస్తూ ఉన్నప్పుడు సుకృతి అనేది వస్తూ మనకి ఆ భాగవతులను దర్శించుకునే భాగ్యం కలుగుతూ ఉంటుందన్నమాట. సో అంటే భాగవతులు అంటే భగవంతుని సేవకులు. సో భగవంతుని సేవకులను దర్శించడము మనకి అది జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మనం సాంగత్యం తీసుకుంటూ ఉన్నప్పుడు భగవంతుని దర్శనం కలుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ భగవంతుని దర్శనం ఎక్కడ కలుగుతుంది? ఆ జీవికి తన హృదయములో పరమాత్మ రూపంలో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది వస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి దుఃఖించవద్దు, అది అనివార్యము అని చెప్తున్నాడనమాట. శిక్ష చేసినప్పుడు అది దానికి శిక్షణ పడడము అనేది అనివార్యము. సో మనము దుఃఖించవద్దు. తర్వాత ఏం చెప్తున్నాడు అని అంటే ఇది చాలా ఇంకో ఇంపార్టెంట్ శ్లోకం. సో శరీరాన్ని మార్చుకోవడం మనిషి వస్త్రాలు మార్చుకున్నట్లే. ఎలా చెప్తున్నాడు? వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహంతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. సో మనం ఏంటి అని అంటే ఒక మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములను ధరించినట్లు ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహమును గ్రహించుచున్నది. ఇక్కడ దాని అర్థం ఏంటి అంటే కొత్త వస్త్రములను. సో ఆ కొత్త వస్త్రములను ఎప్పుడైతే మనం ఇది గ్రహిస్తామో
ఈ ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత తన పెరుగుదల సాగించాలి. లేదా చాలా మనం అనుకుంటాం అదేంటి ఇది ఇంకా కదలట్లేదు, ఇంకా పాకట్లేదు, ఇంకా నడవట్లేదు, ఇంకా మాట్లాడట్లేదు అనే దాంట్లో మనము ఆందోళన చెందుతూ ఉంటామన్నమాట. కానీ ఏదైనా అది మన కర్మని బట్టి జరుగుతూ ఉంటుంది. సో ఏ టైంలో జరగాలో అది జరుగుతూ ఉంటుంది. సో భగవంతుని మనం మాత్రం వదలకూడదు. సో ఆ భగవంతుడి పైన ఉన్నప్పుడు శరీరానికి ఏ విధంగా అయితే మనం వస్త్రాలను మార్చుకుంటూ ఉంటామో అలాగే ఈ శరీరం అనేది ఈ అంటే ఆత్మ ఈ విధంగా మార్పు అనేది చెందుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నాడనమాట. సో ఇది కూడా మనం తెలుసుకున్నాము. తర్వాత ఏంటి అని అంటే ఇంకోటి ఈ 2 శ్లోకాలు ఏం చెప్తున్నారు అని అంటే 23 నుంచి 25 వరకు మనకి నిత్యమైన ఆత్మ, ఆత్మ ఎంత నిత్యమైనది అని. సో జీవాత్మ ఛేదించుటకు వీలు లేనిది, నీటిలో కలిగించుటకు వీలు లేనిది, నీటిలో కరిగించుటకు వీలు లేనిది, దానిని దహించడం కానీ ఎండించుట కానీ శక్యం కాదు. అది నిత్యము, సర్వవ్యాపకము, మార్పు రహితము, అచంచలము, సనాతనము అయి ఉన్నది. తర్వాత ఆత్మ అవ్యక్తము, అచింత్యము, మార్పురహితమని చెప్పబడినది. ఈ విషయమును తెలుసుకొనిన పిమ్మట దేహమును గురించి నీవు చింతించనవసరము లేదు. సో ఇంకో శ్లోకం మర్చిపోయినట్టున్నాం, 23rd. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంతి ఆపో నశోతయతి మారుత. ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ముక్కలుగా ఖండించబడదు, అగ్నిచే దహించబడదు, నీటిచే తడపబడదు, వాయుచే ఎండింపబడదు. ఏం చెప్తున్నారు అని అంటే మన ఈ శరీరానికి ఎప్పుడైతే ఒక ఏదైనా అంటే వస్త్రాలకి ఏదైనా అగ్ని ముట్టుకుందనుకోండి, అంటే ఆ వస్త్రాలు అనేది అక్కడ అవి కాలిపోతాయి. తర్వాత మనకి కానీ శరీరంలో ఉన్న ఆత్మకు మాత్రం ఎలాంటి చలనం అనేది జరగదు. అది ఎప్పుడూ కూడా సర్వగత అంటే సర్వత్రా వ్యాపించి ఉంటుంది. సో అది భగవంతునిలో అంశ అనేది మనం తెలుసుకొని ఆ భగవంతుడిలో ఎప్పుడైతే దీనికి అంబరీషుడి స్టోరీ చక్కగా ఉంటుందండి, అది మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే అంబరీషుడు పరమ భక్తుడు. ఏకాదశి ఈరోజు మీ అందరికీ కూడా హ్యాపీ ఏకాదశి. సో మనము ఏకాదశి ఉపవాసం చేస్తూ తన తన ఏకాదశి ఉపవాసం చేస్తూ 12 గడియలు వెళ్ళక ముందే పారణ అనేది చేస్తూ ఉండాలన్నమాట. సో ఆ పారణ చేస్తూ సమయంలో దుర్వాసముని వస్తారు. సో దుర్వాసముని వచ్చి ఆతిథ్యం తీసుకోవడానికి వచ్చినప్పుడు అతిథి దేవో భవ అని అంటారు కదా. సో ఆ అతిథి వచ్చినప్పుడు అయ్యో మంచిగా చక్కని టైంలో వచ్చారు, సో మీరు మా ఆతిథ్యాన్ని తీసుకోండి అని అంబరీష మహారాజు చెప్తాడనమాట. అప్పుడు దుర్వాస మహర్షి అంటాడు, నేను తీసుకుంటాను, మీ ఆతిథ్యం తీసుకోవడానికే వచ్చాను, కానీ నేను కొద్దిగా నదికి వెళ్ళి స్నానం చేసి నేను చక్కగా శుభ్రపరచుకొని నేను వస్తాను అని మళ్ళీ ఈ 12 గడియలు వెళ్ళకముందే నేను వచ్చేస్తాను అని చెప్పి వెళ్తాడనమాట. కానీ ఏం జరుగుతుంది అని అంటే మనకి జీవులం కదండి, సో మనకి ఆతృత ఎక్కువ. సో అప్పుడు ఇంకా చాలా కొన్ని క్షణాలు మాత్రమే ఉన్నాయి అన్నమాట ఆ 12 పారాయణ చేయడానికి. సో అప్పుడు చూస్తూ ఉంటాడు, ఇంకా రావట్లేదు అని అంబరీష మహారాజు దుర్వాసముని గురించి ఎదురు చూస్తూ ఉంటాడనమాట. సో అప్పుడు ఏం చెప్తాడు అని అంటే తన మంత్రి, మీరు 12 గడియలు పారణ చెయ్యకపోవడము అంటే ఆ హరివాసుని అంటే ఆ హరి అంటే ఆ విష్ణుమూర్తిని స్వయంగా మనం అవమానించినట్టు. కాబట్టి ఏం చేస్తాను అని అంటే నేను వాటర్ అంటే నీళ్ళతో ఉపవాసాన్ని వదులుతాను. సో నీళ్లు తీసుకున్నా నేను ఉపవాసం వదిలినట్టే కాబట్టి వాటర్ తీసుకుంటాను అని అనుకుంటాడనమాట, చెప్తాడు. సో తన మంత్రి చెప్పినప్పుడు తన సరే అని తీసుకోవాలనుకుంటాడు, ఎందుకంటే 12 గడియలు
వెళ్ళిపోతున్నాయి అని. సో ఎప్పుడైతే తన ఆ ఆ అర్ఘ్యం చేయడానికి మొదలు పెడతాడో ఈలోపే దుర్వాసముని వచ్చేస్తాడు. వచ్చేసి తన చాలా కోపిష్టి. సో ఆ విధంగా చూసేసి, ఏంటి నువ్వు అతిథి, నేను ఇక్కడ వచ్చి నేను వచ్చేస్తానని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఆగకుండా అర్ఘ్యం నువ్వు తీసేసుకుంటున్నావు అని తన కోపంతో, తనకి ఎంతో కోపంతో తన కమండలాన్ని తీసేసి తన శాపాన్ని ఇవ్వడానికి మొదలు పెడతాడనమాట. అప్పుడు అంబరీష మహారాజు ఎంతో గొప్ప భక్తుడు. సో ఆ గొప్ప భక్తుడు, అయ్యో నేను నిజంగానే తప్పు చేయబోయాను అని ఆ హరిని తన మనసుల్లో, తన చెవిల్లో, మొత్తం తన శరీరంలో అంతా కూడా ఆ భగవంతుని నామస్మరణలో అలా నీలమైపోతూ ఉంటాడనమాట. సో అంటే తన శరీరంలో, ఆత్మలో ఎవరు కూర్చొని ఉన్నాడు? స్వయంగా భగవంతుడు విష్ణుమూర్తి వచ్చి కూర్చొని ఉన్నారు. ఈలోపు అంబరీష మహారాజ్కి ఈయన దుర్వాసుడు శాపం ఇచ్చేస్తాడు. ఎలాంటి శాపం ఇస్తాడు? నువ్వు 10 జన్మలలో మనకి మత్స్యావతారము, కూర్మ అవతారము ఇవన్నీ కూడా ఇలా అయిపో అనేది తనకి ఇచ్చేస్తాడనమాట. ఇచ్చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు అవన్నీ కూడా అంబరీష మహారాజుకి వినబడవు. తనలో ఉన్న పరమాత్ముడు వింటాడు కాబట్టి తన ఈ 10 జన్మలు కూడా మనకి ఎత్తుతూ భగవంతుడు నేను, ఎందుకంటే తిన కూడా ఎవరు, మన దుర్వాస మహర్షి కూడా చాలా ఒక గొప్ప యోధుడు, గొప్ప ఋషి కాబట్టి తన ఏ భక్తుడిని కూడా, తన భక్తవత్సలుడు, ఏ భక్తుడిని కూడా మాటల్ని తన వదిలేయలేడు. సో అందుకని తన తీసుకుంటాడనమాట ఆ శాపాన్ని, తీసుకొని 10 జన్మలు ఎత్తుతాడు. సో దానికి ఇంకా చాలా ఏంటంటే తనని చంపేస్తాను అని వెళ్తూ ఉన్నప్పుడు సుదర్శన చక్రం అడ్డం వస్తుందన్నమాట. సో సుదర్శన చక్రము అడ్డం వస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ తన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. విష్ణుమూర్తి చెప్తాడు, నేనేమి చేయలేను, నువ్వు నా భక్తులనే, నువ్వు వాళ్ళనే వెళ్ళి అడగాలి అని అన్నప్పుడు వాళ్ళకి అడ్డంగా యుద్ధం చేయడానికి ఎలా అంటే సుదర్శనుడు వస్తాడనమాట. సుదర్శనుడు ఎప్పుడు వస్తాడు? తను డైరెక్ట్గా వెళ్ళి అంబరీషుడిని అడుగుతూ ఉన్నప్పుడు అంబరీష్ మహారాజు చెప్తాడనమాట, సరే నేను క్షమించేస్తాను అని అంటే క్షమించడానికి వీలు లేదు అని సుదర్శనుడు అడ్డం వస్తాడు. అప్పుడు సుదర్శనుడితో అంబరీష మహారాజు యుద్ధం చేస్తాడనమాట. సో ఇక్కడ మనకి స్టోరీలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ స్టోరీ గురించి ఇంకా మనం క్లియర్గా ఇంకొకసారి తెలుసుకుందాము. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, భక్తుడి హృదయంలో ఎప్పుడైతే భగవంతుడు చోటు చేసుకుంటాడో అప్పుడు భగవంతుడు తానే ఆ కష్టాన్ని, నష్టాన్ని భరిస్తూ ఉంటాడనమాట. సో అందుకని ఇక్కడ ఏంటి అని అంటే, మనం ఎప్పుడూ కూడా మన భగవన్ ధ్యానంలో అది నేర్చుకుంటూ ఉండాలి అనేది తెలుసుకోవాలి. తర్వాత ఏంటి అని అంటే, ఇతర సిద్ధాంతాలు మనకి ఏం చెప్తున్నాయి? 26th శ్లోకాల మనకి ఏం చెప్తున్నాయి అని అంటే, అథాచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే వృతం తదాపి త్వం మహాబాహో నైనం మర్హసి. ఓ మహాబాహో, ఒకవేళ నీవి ఆత్మ ఎల్లప్పుడూ జన్మించినను మరణించినని భావించినను దుఃఖమునకు ఎట్టి కారణము లేదు, ఎందుకంటే నువ్వు దుఃఖించకూడదు అని చెప్తున్నాడనమాట. సో తర్వాత ఏంటి అని అంటే మనకి ఇక్కడ అనివార్యమైన జనన మరణ చక్రాల గురించి చెప్తున్నాడు. జాతస్య హి ధ్రువో మృత్యుం ధ్రువం జన్మ మృత్యస్య చ తస్మాత్ పరిహారార్థే నత్వం శోచితుమర్హసి. పుట్టినవానికి మరణం తప్పదు, మరియు మరణం పిదప జన్మము తప్పదు. అందుచే పరిహరించుటకు వీలు లేని ఈ విద్యుక్త ధర్మ నిర్వహణము నందు నీవు దుఃఖింపరాదు. ఇక్కడ చూడండి, నీ విద్యుక్త ధర్మ నిర్వహణము అంటే మన విద్యుక్త ధర్మము ఎవరికి వాళ్ళకి ఒకటి నిర్ణయించబడి ఉంటుందన్నమాట. సో అర్జునుడు తన ఒక శత్రువుడు, ఆ శత్రువుడు క్షత్రియుడు. ఆ క్షత్రియ ధర్మము ఏంటి? తన యుద్ధం చేయడం.
ధర్మాన్ని స్థాపించడం. ఆ యుద్ధం చెయ్యాలి అనే తను ఎన్నో తపస్సులు చేసి ఎన్నో ఆయుధాలను చేజెక్కించుకుంటాడు. అలాంటి అతను గాంధీవధారి అయిన అర్జునుడు గాంధీవాన్ని వదిలేసి ఇలా చింతాగ్రస్తుడు అయినప్పుడు ఎంత చక్కగా వివరిస్తున్నాడో చూడండి మనకి ఆత్మజ్ఞానాన్ని. సో ఆ ఆత్మజ్ఞానాన్ని అర్జునుడికి మాత్రమే కాదండి, ఇక్కడ ప్రతి ఒక్క మానవాళికి, ప్రతి ఒక్క మనిషికి ఈ ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అన్నమాట. సో మనకి ఎప్పుడైతే భగవంతునికి సేవ చేయడంలో ఏవైతే అడ్డంకులు వస్తూ ఉంటాయో అది కేవలము అది మనకి ఈ భౌతిక ప్రకృతి మనల్ని ఆ, మ్, ఆ ఆ యొక్క మోడ్స్ అంటారు దీన్ని. అంటే ఆ భౌతికమైన ఆ, విషయాలపైన మనం చింతించకుండా భగవంతుణ్ణి గట్టిగా పట్టుకున్నప్పుడు అన్నీ కూడా అదంతటవే పోతూ ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట. తర్వాత ఏంటి అని అంటే 28th శ్లోక. సో సృష్టించబడే జీవులందరినీ కూడా ఎవరు సృష్టిస్తున్నారు ఇక్కడ? భగవంతుడు. సో దాంట్లో మనం అది తెలుసుకోవాలి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత. అవ్యక్తాని అ- అవ్యక్తాని అవ్యక్త అధినిభూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాని ఏవ తత్రాక పరిదేవనా. సృజింపబడిన జీవులందరూ ఆదిలో అవ్యక్తులై మధ్యలో వ్యక్తులగుచున్నవి, నశించిన పిమ్మట తిరిగి అవ్యక్తులగును. అట్టియగా దుఃఖించుటకు కారణమేమి కలదు అని చెప్తున్నాడనమాట. అంటే మనము అది ఇక్కడ మనం చక్కగా తెలుసుకున్నాం కదా. అంటే అవి ఎలాంటివి అని అంటే ఆ, ఈ ఆత్మకి ఉనికి అనేది అది ఎప్పుడూ కూడా అది విశ్వసింపదు. అంటే ఎలాంటిది అని అంటే ఆత్మ మ్, దానికి ఒక్క నిమిషం, ఇది ఇక్కడ సారీ సృష్టించబడినవి మనకి ఆచార్యులు ఏం చెప్తున్నారో విందాం. ఇక్కడ సృష్టించబడిన జీవులందరూ కూడా ఆదిలో, అంటే ఆది అంటే మొదట్లో అప్రకటముగా ఉంటారు, పుట్టుకకు ముందు. తర్వాత మధ్యలో ప్రకటమై ఉంటారు జీవితకాలంలో, అంటే మనకి ఈ శరీరం అనేది ఏర్పడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటి, నశించినప్పుడు అంటే తిరిగి అప్రకటమవుతారు. కనుక దుఃఖించవలసిన అవసరం ఏమున్నది అని చెప్తున్నారు. సో మనము ఇక్కడ ఇది తెలుసుకోవాలన్నమాట. ఎలా అని అంటే ఒక ఉదాహరణ కూడా ఇచ్చారనమాట. ఏమని, మనకి నిద్రలో ఇక చదువుదాం. భౌతిక దేహానికి అస్తిత్వము లేనిదే విషయము ఆధారంగా వేదజ్ఞానము ఆత్మానుభూతిని ప్రోత్సహిస్తుంది. కలలో మనము రాజులాగా రథంలో కూర్చున్నట్లు భావించినా మేలుకు రాగానే రథములో లేమని తెలుసుకుంటాము. అంటే ఇప్పుడు మళ్ళీ మనం శ్లోకాకి వెళ్ళినప్పుడు ఇది తెలుసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి. అంటే మన నిద్రలో చాలా గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి కొన్ని డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఆ కళల్లో మనం ఏదో అంటే ఒక రాజులాగా ఉండాలనో, ఇంకా ఏదో చెయ్యాలనో, ఏదో సాధించాలనో, చాలా సాధించేశామనో అలా అనుకుంటూ ఉంటాము. కానీ ఎప్పుడైతే నిజానికి వస్తామో అయ్యో ఇదంతా కళ, భ్రమ అని అనుకుంటాము. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే ఆత్మ అంటే అది ఆది నుంచి ఉంది. నువ్వు పుట్టక ముందు నుంచి అది ఆత్మ అనేది ఉంది. అది అప్రకటంగా అంటే ప్రకటము కాకుండా అప్రకటముగా ఉంది. అంటే నీ పుట్టుకకు ముందు ఉంది, తర్వాత మధ్యలో ప్రకటమైంది. ఎలా ప్రకటమైంది? ఈ శరీరంలో ఆత్మ వచ్చి కూర్చొని నేను ఉన్నాను అని తెలుసుకోవడానికి ప్రకటమయ్యింది అని చెప్తున్నారన్నమాట. తర్వాత ఏమవుతుంది? ఈ శరీరం ఎప్పుడైతే క్షీణించినప్పుడు, అది నశించినప్పుడు తిరిగి మళ్ళీ అప్రకటమైపోతుంది. అంతేకాని ఆత్మ ఎక్కడికి పోవట్లేదు, శరీరం పోతుంది అంతే. అలా చెప్తూ ఉన్నాడనమాట. సో దాని గురించి నువ్వు దుఃఖించనవసరం లేదు, నీకు అంత దుఃఖము అవసరం లేదు అని చెప్తూ ఉన్నాడనమాట. సో తర్వాత ఏం చెప్తున్నాడు ఇంకొక శ్లోకాలో, 29th శ్లోకాలో అద్భుతమైన ఆత్మ గురించి చెప్తున్నాడు. ఆశ్చర్యావాత్ పశ్యతి కశ్చిత్ ఏనాం
ఆశ్చర్యావాత్ వదతి తదైవ చాన్యః. ఆశ్చర్యావాత్ చ ఏనాం అన్యశో శృణుతి సూ సూత్వామప్ సూత్వాప్యేనాం వేదన చైవ కచ్చేత్. కొందరు ఆత్మను అద్భుతమైన దానిగా గాంచుదురు, కొందరు దానిని అద్భుతమైన దానిగా వర్ణించుదురు, మరికొందరు దానిని అద్భుతమైనదిగా వివరించుదురు, ఇంకొందరు వినిన పిమ్మటను దానిని గూర్చి ఏమాత్రము గ్రహింపకుందురు. అలాంటి వాళ్ళ గురించి నువ్వు చింతించకూడదు అని చెప్తున్నారు. తర్వాత యా ఇది యాక్చువల్గా ఎందుకంటే ఈ శ్లోకాకి ఆ, ఎలాంటిది అని అంటే చూడండి, అతి పెద్దదైన జంతువు, ఇప్పుడు అతి పెద్దదైన జంతువు ఏంటి అని అంటే ఇక్కడ ఏనుగు, జిరాఫీ ఇవన్నీ ఉన్నాయి. సో దీంట్లలో కూడా అలాగే అతి పెద్దదైన జంతువు దేహములోను వటవృక్షములోను కేవలము అంగుళ మాత్ర స్థలములో కోట్లాది సంఖ్యలో ఇమడగలిగే సూక్ష్మ జీవులలో కూడా అనుపరిమాణ ఆత్మ ఉన్నదనే విషయము నిక్కముగా పరిచ పరమ పరమ ఆశ్చర్యకరమైనది. కేవలము స్థూల భౌతిక పరిజ్ఞానమే ఉన్నందున ఈ కాలపు జనులు అతి సూక్ష్మమైన కణము మహాఘనమైనది గాను అతి చిన్నది గాను ఎలా కాగలదో ఊహించలేరు. సో నీ ఊహకందని దాని గురించి నువ్వు చింతించకూడదు. మనం ఏంటి అని అంటే సబ్జెక్ట్ తెలుసుకోవాలని అనుకోకూడదండి. ఇక్కడ భగవంతుడు మనకి ఏమి వివరించాలనుకుంటున్నాడు, మన ఆచార్యులు మనకి ఏమి వివరించాలనుకుంటున్నారు. సో అంత చిన్న పరిమాణంలో అనుపరిమాణంలో ఉన్న ఆత్మ అన్ని జీవుల్లో అది ఉంటుంది. సో అలాంటి ఆత్మ గురించి నువ్వు చింతించకూడదు. భౌతికంగా నువ్వు ఈ స్థూల శరీరానికి సంబంధించిన దాని గురించి చింతించకూడదు అని మనకి మళ్ళీ మళ్ళీ మనకి చెప్తూ ఉన్నారనమాట. సో దీని గురించి మనం ఇంకా ముందు ముందు మనకి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ అన్నిటి వివరంగా చక్కగా చెప్పాడు. ప్రతి ఒక్క జంతువును తీసుకొని, మానవులను తీసుకొని, తర్వాత భగవంతుడిలో కూడా మనకి ఈ ఆత్మ అనేది ఏ విధంగా ఉంటుంది అని మనము చక్కగా ఒక్కొక్కటి కూడా మనము బాగా కాంటంప్లేట్ చేసుకుంటూ ఉంటే అర్థమవుతుంది. లేదు అని అంటే మనకేంటంటే అది ఎప్పుడైతే మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి డియర్ డివోటీస్. ఎందుకంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆత్మ కేవలము అది శరీరము కేవలము అది తాత్కాలికమైనదని, ఆత్మ శాశ్వతమైనది అని పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే, ఎందుకంటే ఈ శరీరంలో ఉన్న కణాలు అనేది ఎప్పటికప్పటికి అవి క్షీణించి మళ్ళీ పుడుతూ ఉంటాయి. కాబట్టి ఆ శరీరానికి అనేది శిథిలం అనేది జరుగుతుంది, కానీ ఆత్మ అనేది క్షీణించదు. సో ఆత్మకి ఏంటి అంటే అది అప్రకటమైనది. ఇంతకు ముందు నీ శరీరము దాల్చక ముందు అది అప్రకటమైనది, శరీరం దాల్చిన తర్వాత అది ప్రకటమైంది, తర్వాత మళ్ళీ శరీరాన్ని వదిలేసినప్పుడు అది మళ్ళీ అప్రకటమైపోయింది అని మనకి క్లియర్గా ఇక్కడ చెప్పారనమాట. సో దాని గురించి మనకి ఇక్కడ ముగింపులో ఇంకోటి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే ఆత్మజ్ఞానానికి ముగింపు ఇది. ఓ భరతవంశీయుడా, దేహమునందు వసించు దేహి ఎన్నడును చంపబడడు. కావున ఏ జీవిని గురించి నీవు దిక్కింపనవసరము లేదు అని మనకి చక్కగా ఇక్కడ చెప్తున్నాడు. దేహి నిత్యాం అవధ్యోయం దేహో సర్వస్య భారత తస్మా సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. సో నువ్వు దుఃఖించనవసరం లేదు అని మనకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడండి. సో ఇక్కడ వరకు మనకి ఆత్మజ్ఞానానికి అంటే సాంఖ్యయోగంలో మనం ఈ ఆత్మజ్ఞానం గురించి తెలుసుకున్నాము ఈరోజు. సో ఒక్కసారి మనం రీక్యాప్, అసలు ఈరోజు తెలుసుకున్నది ఏంటో చూసి 1 minute మనం క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తెలుసుకుందాము. సో ఎలా అంటే ఈ 10 శ్లోకాలు అన్నమాట.
సో ఫస్ట్లో ఏం తెలుసుకున్నాడు అని అంటే, పాండిత్యంతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించదగని విషయం గురించి దుఃఖిస్తున్నావు అని భగవంతుడు చెప్పాడు. తర్వాత అది మనకి అనిపించదు, అందుకని తనకు ఆత్మజ్ఞానాన్ని చూపిస్తూ ఉన్నాడనమాట, వివరిస్తూ ఉన్నాడు. సో జీవులందరూ కూడా నిత్యులే. మరి నిత్యులంటూ ఉన్నావు, మరి వాళ్ళకి చావు పుట్టుకలు ఉంటున్నాయి అన్నావు అని అర్థం కాలేదు. సో అప్పుడు చక్కగా వివరణ స్టార్ట్ చేశాడనమాట. సో జీవులందరూ నిత్యులు. ఎలా నిత్యులు? ఆత్మ నిత్యము, కానీ ఈ సూక్ష్మ శరీరం అనేది నిత్యము కాదు. ఏ విధంగా దేహ మార్పిడి జరుగుతూ ఉంటుందో అప్పుడు అది సాధారణము అని, మనకు సర్వసాధారణం అని తెలుసుకోవాలన్నమాట. సో తాత్కాలికంగా ఏవైతే ఈ ద్వంద్వాలు ఏర్పడ్డాయో వాటిని మనము సమదృష్టితో సహించుకోవడము. ద్వంద్వాలు అనంటే ఇప్పుడు ఎండాకాలం చలికాలము రాకపోకల లాంటివి అని మనం ఏ విధంగా తెలుసుకున్నామో, ఆ ద్వంద్వాలు అంటే సుఖము దుఃఖము అనే ద్వంద్వంలో మనము సమదృష్టిలో ఉండాలి. సహనంతో ఓర్పుతో దానిని మనకు గ్రహిస్తూ ఉండాలి అని మనం తెలుసుకున్నామన్నమాట. సో అప్పుడే ఆ జీవికి విముక్తి అనేది ఏర్పడుతుంది, అర్హుడవుతాడు, విముక్తికి అర్హుడవుతాడు. తర్వాత ఏం తెలుసుకున్నాము అని అంటే, ఆత్మ నశింపలేదని మరియు నిత్యమైనదని, కానీ దేహము అలాంటిది కాదు అని తెలుసుకున్నాము. తర్వాత ఆత్మ చంపదు, చంపబడదు అని తెలుసుకున్నాము. ఆత్మకు పుట్టిక మరియు చావు లేదు. ఆత్మ దేహములను మార్చడము మనిషి వస్త్రాలను మార్చడంతో సమానము అని తెలుసుకున్నాము. తర్వాత ఆత్మ పుట్టుక మరియు చావు లేనిది కనుక మనం దుఃఖించనవసరం లేదు అని తెలుసుకున్నాము. ఇంకా ఏం తెలుసుకున్నాము అంటే, ఈ అనివార్యమైన జీవన మరణ చక్రము గురించి మనం తెలుసుకొని, ఆ అప్రకటముగా ఉన్న శరీరంలో ఉన్న ఆత్మ ఈ పుట్టుకకు తర్వాత, మరణం తర్వాత, అంటే పుట్టుక జరిగినప్పుడు ప్రకటమవుతూ ఆ తర్వాత మళ్ళీ అప్రకటం ఏ విధంగా జరుగుతుంది అనే దానిని మనం జీవితకాలం మొత్తంలో మనం అర్థం చేసుకుంటూ ఉంటామన్నమాట. కాబట్టి దానిని దుఃఖించనవసరం లేదు అని మనకు ఆత్మజ్ఞానంలో చక్కగా చెప్పాడండి. సో ఇక్కడికి మనం ముగిద్దాం. సో ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఈ ఆత్మజ్ఞానం గురించి మనం తెలుసుకుందాం డియర్ డివోటీస్. సో మీకు ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే మీరు హ్యాండ్స్ రేస్ చేసి అడగచ్చు. ప్లీజ్ చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఈరోజు క్లాసు అనేది మనందరం కూడా షేర్ చేసుకుందాము. ఒక నిమిషం స్టార్ట్. సో ఒక జీవి ఎప్పుడూ కూడా ఎలా అంటే ధర్మ అర్థ కామ మోక్షాలపైనే పడిపోయి ఉంటాడు. అంటే ధర్మ అర్థ, అర్థం ఏంటి? తన తన కొన్ని నేర్చుకుంటాడు మన పరంపరలో నుంచి, లేకపోతే మన ఇంటి ఆచారం నుంచి ఇలా వచ్చింది అని చెప్తూ, అర్థము అని అంటే ఒక వెల్త్ కావాలనుకోవడము అలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. సో తర్వాత అంటే కామము అని అంటే ఏంటి అని అంటే, ఇక్కడ ఒక ఒక కోరిక ఎలాంటిది, నాకు ఇది కావాలి, ఇప్పుడు తర్వాత నేను ఏంటి అని అంటే ఒక గొప్ప పేరు కావాలి, ఒక గొప్ప మనిషిని కావాలి అనుకునే దాంట్లో తన అనివార్యమైన కార్యాలను కూడా చేసేస్తూ ఉంటాడనమాట. సో ఆ ధర్మార్థ కామ మోక్షము మనకి ఈ వ్యాసుదేవులు తను ఎప్పుడైతే 4 వేదాలను రచించాడో తను ఎక్కువ కూడా ధర్మము అర్థము కామము పైననే పెడతాడనమాట. కొంతమంది ఏదో మోక్షం రావాలని పనులు చేస్తూ ఉంటారు, కానీ జీవికి అది ఇంకా అర్థం కాలేదు అని భక్తిని ఎక్కువగా కనబడేటట్టు, భక్తి మనకి ప్రాధాన్యము. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, మనం చేసే కర్మలో కర్మ మిశ్ర భక్తి చేస్తూ ఉండాలి. దానిలో సకామ కర్మ గురించి మనం తెలుసుకుంటాము. నెక్స్ట్ సెక్షన్ వచ్చేదే మనకి సకామ కర్మ. సో ఆ సకామ కర్మలో మనము కర్మలో ఈ మంచి అకర్మ వికర్మల గురించి తెలుసుకుంటామన్నమాట. తెలుసుకొని భక్తి ఏ విధంగా ప్రాధాన్యమైనది అని తెలుసుకుంటాము. సో భక్తి చేయడము మనం నేర్చుకోవాలి డియర్ డివోటీస్. అంటే ఈరోజు ఎంత చక్కగా మీరందరూ 1 రౌండ్ చాంటింగ్ ఎంత చక్కగా చేశారు అని అంటే, అది ఎంతో ఫలితం ఇస్తుంది. మనం నేర్చుకున్నాము ఎలా అంటే, ఈ
ఈ కృష్ణ అనే పదములో ఒక్కసారి కృష్ణ అని అంటే మనం 3 సార్లు రామ అనే పదాన్ని ఉచ్చరించినట్టు అన్నమాట. సో 3 సార్లు రామ అంటే అక్కడ ఒక రామ అనే పదంలో 1000 సార్లు విష్ణునామాన్ని మనము పలికినట్టు. అంటే విష్ణునామాలు అని అంటే విష్ణు సహస్రనామాలను చదివినట్టు అన్నమాట. మనము విష్ణు సహస్రనామంలో చదువుతాము లాస్ట్లో ఏంటి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఇది 3 సార్లు చదవండి అని మనకు సహస్రనామంలో ఉంటుంది. సో ఇది 3 సార్లు చదవడం అంటే ఒక కృష్ణనామాన్ని చదవడం అన్నమాట. అంటే ఒక ఇది 3 సార్లు చదవడము అని అంటే ఈ విష్ణు సహస్రనామాలని పూర్తిగా చదివేసినట్టు అన్నమాట. సో విష్ణు సహస్రము అంటే 1000 సార్లు. సో ఒక్క రామనామం ఈక్వల్ టు 1000 విష్ణునామాలు. సో అంటే ఒక కృష్ణనామము ఈక్వల్ టు 3 రామనామాలు కాబట్టి అంటే 3000 సార్లు విష్ణునామాన్ని తీసుకున్నట్టు. సో అలాంటిది మనకు ఈ 16 సిలబుల్స్తో మనకి ఈ హరే కృష్ణ మహామంత్రం ఉందన్నమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో ఈ హరే అనేది తనకి రాధారాణిని సూచిస్తుంది. అంటే భగవంతుని యొక్క కాన్సెప్ట్. దానికి మనకు ఎలా అంటే ఈ ఈ నామం ఉచ్చరించేటప్పుడు మనం చాలా బిగ్గరగా ఉచ్చరిస్తూ ఉండాలన్నమాట. ఆ మధ్య మధ్యలో బ్రేక్ చేసుకుంటూ చక్కగా మన చెవి రంధ్రాల ద్వారా దాన్ని వింటూ ఉండాలి. సో అలా మనం వింటూ ఉన్నప్పుడు ఆ నామానికి ఉన్న పొటెన్సీ మనకి అర్థమవుతూ ఉంటుంది. సో మీరందరూ కూడా ఒక రౌండ్ చాంటింగ్ చేయడానికి ప్రయత్నం చేయండి డియర్ డివోటీస్. ఓకేనా? సో మనం ఇక్కడికి ముగిద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద్ की जय. శ్రీల ప్రభుపాద్ की जय. శ్రీల గురుదేవ్ की जय. निताय चैतन्य चंद्रा की जय. जगन्नाथ बलदेव सुभद्र माई की जय. ऑल assembled devotees की जय. हरे कृष्णा.